మీ బ్యాచ్ విషయం నచ్చిన విషయం ఏంటంటే ఇది కాకుండా మీరు పరస్పరం ఒకరికొకరు చాలా విషయం నా దృష్టి వచ్చింది. అది చాలా మంచిది. ఆ విషయాన్ని అట్లాంటి మంచి పనిని కొనసాగించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ నా జీవన అందజేస్తూ ఉంటాను. హితులు, సన్నిహితులు, స్నేహితులు, ఆహూతులు అందరికీ నా నమస్కారం. మా మిత్రుడు కూర్చుని మాట్లాడుతున్నాడు. మీ ముందు ఎప్పుడన్నా కూర్చున్నా, మీ ముందు కూర్చునే కదా రెండోది అయినా కూర్చోవడానికి నా వయసు ఎక్కడ కూర్చున్నారు? నా వయసు 12 ఏళ్ళు. అబద్ధం కాదండి, 7 పుష్కరాలు. ఇది అబద్ధం కాదు. నీకు ఎక్కడ చెప్పినా 12 ఏళ్ళు ఎంత? 84 ఏళ్ళు. తర్వాత నాకు ఎంత టైం ఇస్తారో నిర్వాహకులు ముందుగా చెప్పాలి, లేక మీకే ప్రమాదం. ఆ తర్వాత ఎందుకంటే మగవాడికి ఒక రకమైన, మీరు బాయ్స్ స్కూల్ అంటే బాయ్స్ స్కూల్లో మీరే వచ్చారు, మీ వాళ్ళని తీసుకురాలేదు, అదొక రకంగా బాగానే ఉంది. ఎందుకంటే మీరు ఎందుకు తీసుకురాలేదో నాకు తెలుసు. నన్ను మాట్లాడుకుంటున్నారు, నేను మాట్లాడతా. ఎందుకంటే మగవాడు ఎక్కడ మాట్లాడే అవకాశం లేదు. చిన్నప్పుడు అమ్మేమంది, అరే నీకేంటే తుడుకో అంది. పెళ్ళైనాక ఆవిడేమంది, ఏమిటండి మీకేంటి ఊరుకోండి. ఇప్పుడు మా కోడలు వచ్చి, మామయ్య గారు మీకేం తెలియదు ఊరుకోండి అంది. మరి కొత్త తెలిసేటప్పుడు, అంతా తెలిసేటప్పుడు జీవితం అంతా ఏమిటి ఎలా కూడా వెళ్ళిపోతారా? అందుచేత మాట్లాడటం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరెవరితో? ఏరనరులతోడ, ఇంతులతోడ, పడుచువారితోడ, ప్రభువుతోడ. ఏరనరులతో జాగ్రత్తగా మాట్లాడాలి, అది మామూలే కదా. ఇంతులతోడ ఆడవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. పడుచువారితోడ వయసులో ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రభువుతోడ. ఇప్పుడు నేను కేవలం మీకు నీతులు చెప్పాలి, హితవు చెప్పాలని రాలేదు. ఎందుకంటే మీకు మాకు పెద్ద తేడా లేదు. ఎందుకంటే మేము జీవితాన్ని కాచి వడపోసాము, మీరు జీవితాన్ని కాచారు. ఇక వడపోకగా మిగిలింది, మంచి అయితే అదే కదా. అయితే ఇప్పుడు మీరు ఏదో ఆశ పెట్టుకుని చక్కగా మాట్లాడతారంటే నేను ఎంత చెప్తానని అనుకోకండి. ఎంత చెప్తానంటే ప్రీతి హెచ్చు నాకు నీతి వర్తన పైన, చేతులు పోవాలంటే శ్రేణ భావన పైన, తేనె నూరు నట్టి తెలుగు పైన. అందుచేత సరదాగా మాట్లాడటానికి మాత్రం వచ్చాను. నేను ఇలాగే సరదాగా మాట్లాడుతూనే ఉన్నాను, అట్లా సరదాగానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే భయం చావు అంటే నాకు భయం లేదు. ఎందుకని ఇది రాలేదు, ఏది అది వచ్చిందంటే నేను ఉన్నదిగా. కాబట్టి చదవట్లేదు, చావంటే ఎందుకు భయపడాలి? అది తర్వాత ఈ మాట్లాడటం విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక నుంచి మీరు ఇప్పుడు దీంట్లో ఉపాధ్యాయులు ఉన్నారా? రాజకీయ నాయకులు ఉన్నారా? రాజకీయ ఉద్యోగస్తులు ఉన్నారా? మీకైతే రిటైర్మెంట్ ఉంది, రాజకీయ నాయకులకి రిటైర్మెంట్ లేదు. మీకు రిటైర్
ఉండదు, ఫీజులు ఆడుకోవడం తప్ప. అందుకని ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. నేను నేర్పుతాక. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏమండి ఆమె అంటుంది, ఏమండి మీకు చీరల సెలక్షన్ చేత కాదు, నగల సెలక్షన్ చేత కాదు, అరే కూరగాయల సెలక్షన్ కూడా చేత కాకపోతే ఏమిటండి, ఏ వంకాయలండి అని కోపడింది అనుకో. అవును, ఎలా మాట్లాడాలి? అవును, సెలక్షన్లో నేను పూర్, సెలక్షన్లో నువ్వు బెస్ట్. ఇది 30 ఏళ్ళాడే తేలిపోయింది. సెలక్షన్లో పూర్, నేను సెలెక్ట్ చేసుకోవడం అనుకోకండి. ఎందుకంటే ఎలా ఉండాలి? ఒక విషయం చెప్తాను. నా భార్య 11 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది. ఇట్లాగే ఉన్నాను, నాకేమీ నేర్పకుండా వెళ్ళిపోయింది. వంట పనులు నాకు వంట పట్టుటలేదు, కావి పెట్టలేను కప్పుడైనా, కూర వండలేను, కుండ కడగలేను, దిక్కు లేదు నాకు కుక్కు తప్ప. అది ఇప్పుడు కాకుండా ఫిజియోలాజికల్ బయోలాజికల్ కండిషన్ కూడా చెప్తాను. చిన్నతనము నుండి చెప్పింది విని కోల్పోతే వినికిడి కొత్త వరకు, చిన్న వయసు నుండి పోగేసి చదివేసి ఎరేసేసి వీడి కోల్పోతే చూపును కొత్త వరకు, అదుపు తప్పి నేను రోడ్డుపై పడగానే కోల్పోతే నడకని కొత్త వరకు, కట్టు కొత్త భార్య కడతేరిపోగానే కోల్పోతే బ్రతుకులు కింది వరకు. నాకేమీ తెలియదు, కోరి చదివాను లోకాన్ని కొత్త వరకు, చూడ తగ్గింది అదే. మనసులో పెట్టుకోండి. ఏమన్నాలి? పనులయందు కష్ట సుఖములందు కార్యధరుడు, భర్త కలిగిన భార్య భాగ్యలక్ష్మి. ఆమె భాగ్యలక్ష్మి అయిపోయినట్ట తెలుసా? పనులయందు తోడు, నువ్వు పనులకు సాయం చేస్తూ ఉండాలి, అన్ని వాళ్ళకే వదిలేయకూడదు. పట్టుదలకు పోడు, చాలా జాగ్రత్తగా చూసుకోండి అనుకున్నారు. మనవాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, బాస్ పిలిచాడు, అబ్బాయి రగణమను ఈ ఫైల్ తీసుకెళ్ళి 3 గంటల ఫ్లైట్ ఉంది, నువ్వు నేనెందుకు మాట్లాడాలి? వీడియో మాట్లాడలేదు. సరే మరి ఎట్లా చెప్పాలి? 3ంటికి ఫ్లైట్కి వెళ్ళాలని చెప్పాలి కదా. ఏం చేశాడు? చీటీ రాశాడు, నేను 3 గంటల ఫ్లైట్కి వెళ్ళాలి, 2:30 నిద్ర లేవు అని రాసి భార్యమ్మని 2:30 దాకా మెరుగుగా ఉంది పాపం. ఏమండి 2:30 అయింది లేవండి, ఫ్లైట్ టైం అయిందని రాసి తేలిపే పెట్టి, అప్పుడు ఏమైంది? ఫ్లైట్ మిస్ అయింది. ఏమండి ఏమిటండి ఏమై ఆనందరావు, ఏంటి సంతోషంగా కనిపిస్తున్నావు, బాగా ఉన్నావు, ఏంటి మీ ఆవిడ ఈ మధ్య నేను గణితులు చూస్తున్నావు, అది సంతోషం. ఒక మార్గం. తర్వాత ఈ కాలం మారిపోయింది, కొన్ని క్లాస్ రూమ్లోనే కొట్టారు. ఇంకా 2 రోజుల క్రితం మీరు ఇంకా గురువును పూజింపమనే ఉద్దేశంతో ఉన్నందుకు నిజంగా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు స్లోగన్ ఒకటే, మీరు గురువును పూజింపమని చదువుకున్నారు, ఇప్పుడు వస్తూనే గురువును పూజింపమని రాసేస్తున్నాడు. అది ఆ మార్పు వస్తుంది. ఎందుకంటే తరం మారితే మనకు స్వరాజ్యం వచ్చి పాత రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఈ 75 ఏళ్ళలో ఈ జుట్టు వేసిన వాళ్ళు ఉన్నారే, ఈ సమాజం చెడిపోయింది బాగా పోతుంది. అందుకని జాగ్రత్త పడండి, ఇంటి నుంచే మొదలు పెట్టండి సంస్కారం. ఎందుకంటే మాకు పెద్దవాళ్ళు చక్కని సంస్కారం ఇచ్చారు, వందే మాతరం అని చక్కని సంస్కారం ఇచ్చారు. దాన్ని మేము ఏం చేసాము? పాడు చేసి వందే మాతరం, వందే మాతరం మీకు ఇచ్చాం. మీరేమన్నారు? వెక్కిరించారు, వందే ఏమాతరం, వందే ఏమాతరం అని మమ్మల్ని వెక్కిరించారు. మీ వాడు వస్తున్నాడు చూడు, వందే మాతరం, వందే మాతరం అంటున్నారు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి.
మీకు టైం లిమిటేషన్ లేదు సార్. మీరు మాట్లాడే లాజిక్, మీ ఫిలాసఫీ మాకు బాగా ఆత్మీయంగా ఉన్నాయి సార్. కొంచెం ఈ ఈజీగా రచనా వ్యాసంగా ఉంది అంటే ప్రతి బడ్డీలకయ్యా రాయలేదు కానీ ఏదో చిన్న చిన్న రాసుకుంటాను. దేవుని పట్టాలు చూశాను ఒక రోజు. దేవుని పట్టాలు చూస్తే ఒక స్ఫురించింది. అదేమిటి, ఒక పద్యం చెప్పుకుంటా. ఏమిటి, శివపార్వతులున్న చక్కని పటములో శివుడి చేతిలో త్రిశూలం ఉంది. రమా విష్ణుల రమ్యంపు పటములో విష్ణువు చేతిలో చక్రం ఉంది. సీతారాముల సవ్యంపు పటములో రాముడి చేతిలో ధనసు ఉంది అని మనం వచ్చింది. భార్యను పక్కన పెట్టుకొని హుషారుగా, లైవ్లీగా, లవ్లీగా మాట్లాడుతుంది. రైట్, హుషారుగా ఉండాల్సిన వాడు ఆయుధాలు పట్టుకుంటున్నారేంటి అని మనం వచ్చేస్తున్నారు. వెంటనే ఆలోచించా, స్ఫురించింది. చేతన ఆయుధము లేక సత్యను దరిచేరి అవమానములు పొందే ఆమె భర్త. చేతులు ఆయుధం లేకుండా వెళ్ళాడు పోటుగాడు మన కృష్ణుడు. సత్యభామ ఏం చేసింది, ఎందుకని చేతులు ఆయుధం లేకపోవడమే కారణం. అప్పుడు నేను అక్కడ ఊరుకోవాలి. సకల శాస్త్రం కూడా శోధించి చూడగా నాకు చిక్కేదొక్క జ్ఞాన గుణిక. ఏమిటది, దేన జనులకైనా దైవానికైనను ఆయుధంపే రక్ష ఆది చెత్త. సరైన ఆయుధం పట్టుకుంటానంటే అయితే కాళిదాసు ఎప్పటికే ఆయుధాలు పట్టుకుంటుంది. మీకు సరైన ఆయుధం నేను బోధ చేస్తా. ఏమిటది, అలాగే చేద్దాం, నువ్వు చెప్పినట్టు చేద్దాం, నువ్వేం చెప్తే అదే చేద్దాం. ప్రపంచ శాంతి వర్తిస్తుంది. ప్రశాంతి కాదు, మీకు బాగుంది, వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంది. అందుచేత మీరు ఆయుధం తగ్గించండి. ఏమిటది, తప్పనిసరిగా చేద్దాం, నువ్వు చెప్పిందే చేద్దాం, అలాగే చేద్దాం. అందుకని ఈ రకంగా మాట్లాడటంలో దిక్కు వాడండి, టెక్నిక్ వాడండి. ఇది మన అసలు నేను ఏమి రాయాలనుకున్నాను, ఏమి రాశాను. రామాయణము రాసి రాణించడమన్నా వాల్మీకి దానిని రాసినప్పుడు, భాగవతము రాసి బాగుపొందామన్నా నన్నయాదుడు నాకు వదలనేది. కొన్ని ఆధునిక కవిత్వం రాద్దాం అనుకున్నాను. ఏమిటి ఆధునిక కవిత్వం, 1000 పడగలు రాసి వేరు పొందుదామన్నా విశ్వనాథుల వారు విసిరి వహించే కవితలు అధ్యాడు ముందుగా కాళిదాసు రాసి పోషారు కవితల రాసిలో ఊరుకోలేక రాయజ్ఞ ఏమి లేక నేను కూడా రాశా, ఎక్కువ రాశా, లేక ఎన్ని నేనే రాసేవాడు. అలా సరదాగా నవ్వుకోవడానికి మాత్రం ఈ కాలక్షేపం చేస్తున్నాను. మీరు ఇంత చాలా సంతోషం. నాకు ఇంత ఘనంగా 40 ఏళ్ల నుంచి అయి ఉన్నవాడు, నేను వెళ్ళిపోయి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ల నుంచి మిత్రులందరికీ శుభోదయం. వేదికను అలంకరించినటువంటి పూజ్యులు, ఉపాధ్యాయులకి నా అభినందనలు. నేను 84 బ్యాచ్లో డి సెక్షన్లో రోల్ నెంబర్ 4తో చదివాను. డి సెక్షన్లో నాకు చాలా ఫెమిలియర్. నేను మంచి పాటలు పాడుతూ పాటల సుధాకర్గా గుర్తింపు, అండ్ డ్యాన్స్ కూడా బాగా చేయగలిగేవాడిని. అండ్ ఇప్పుడు నేను ఎంఏ తెలుగు పండిట్ అండ్ తెలుగు లిటరేచర్లో ఎంఫిల్ చేసి సెయింట్ జోన్స్ విద్యా సంస్థల్లో
తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను విజయవాడలో. ఆ, నేను ముఖ్యంగా స్నేహానికి ఎంత మంచి విలువనిచ్చేటటువంటి మన 84 బ్యాచ్లో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. 2019వ సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ జరిగి నా కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు మన గ్రూపు వాళ్ళందరూ స్పందించి దాదాపు 40 నుంచి 50 వేల వరకు సహాయం చేసి నన్ను ఆదుకున్నారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మరి చాలా ఆపదల్లో విజయ్, ఉమా, జయ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు పలకరిస్తూ ఏ కొంచెం నేను లోలో ఉన్నా కానీ వాళ్ళందరూ పలకరిస్తూ ఈ ఆప్యాయత అనురాగాన్ని పంచుతూ ఎంతో అది ఆ అభిమానాన్ని మనం కొన్ని ఓట్లు ఇచ్చి ఉన్నా కానీ రానటువంటి అది ఆ అనుభూతి దాన్ని నేను మాటల్లో చెప్పలేను. మన స్నేహం అనేటటువంటి దానికి మళ్ళీ ఒకసారి పలకరించుకునేటటువంటి ఇలా ఆప్యాయత అనురాగాలను పంచుకునేటటువంటి భాగ్యాన్ని దయచేశారు. మమ్మల్ని అందరినీ చూడటం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని అందరికీ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంచుమించు నాకు గురువులు లాంటి వారే. మరి జీవితంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం. వచ్చేవాళ్ళు సైకిల్ దొక్కుతూ వచ్చేవాళ్ళు, చాలా ఇదిగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇవాళ మరి నా సలహా ఏంటంటే, దయచేసి నేను చెప్పేటువంటి 2 మాటలు మాత్రమే మాట్లాడతాను, 3 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. మరి నేను 2012లో రిటైర్ అయినప్పుడు ఎప్పుడో 1959లో నాకు గురువు గారు అయినటువంటి నరసింహరాజు గారిని నా సన్మాన కార్యక్రమానికి ముందు ఆయన పిలిచి ఆయన సన్మానం చేసిన తర్వాత మాత్రమే, ఆయన భార్య భర్తలు కూడా జీవించి ఉన్నారు, వాళ్ళకి సన్మానం చేసిన తర్వాత మాత్రమే నేను సన్మానం చేయించుకున్నాను. అది క్రమశిక్షణ అంటే. గురువు గారు లేదా మనం లేవు. ఎవరి చెడును వదిలేయండి. అందరూ గురువులు మంచోళ్ళు అవ్వాలని ఏం లేదు, అందరు శిష్యులు మంచోళ్ళు అవ్వాలని ఏం లేదు. కాబట్టి జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు క్రమశిక్షణ, తర్వాత ప్రేమ, ఆప్యాయత. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరో ఇందాక ఒక ఆయన చెప్పారు, నాకు మనవరాలు కూడా వచ్చిందండి అని. చాలా సంతోషం. మనవరాలు కాదు ముఖ్యంగా కావాల్సింది. మరి ఇక్కడ ఎవరు మనకి బాయ్స్ హై స్కూల్ కదా, మనది ఆడపిల్లలు ఎవరు లేరు. ఏ సెక్షన్లో 4 5 ఉండేవాళ్ళు, మరి ఎవరు లేరు. కానీ ఒక హింట్ చెప్తాను నేను మీకు. ఇలాంటి సన్నివేశంలోనే ఒక లేడీని పిలిచారు ఆర్గనైజర్. నీకు ఇష్టమైనటువంటి బంధువుల పేరు, నీకు ఇష్టమైనటువంటి బంధువుల పేరు రాయమన్నారు బోర్డు మీద. ఆ అమ్మాయి రాసింది. నీకు ఇష్టమైనటువంటి స్నేహితుల పేరు రాయండి రాసింది ఆ అమ్మాయి. అందరూ కలిపి 30 మంది అయ్యారు బోర్డు మీద. సరే, అప్పుడు వడపోస్తున్నారు. నీకు అంత ఆప్యాయంగా లేనటువంటి వాళ్ళ పేర్లు చేర్పేయి అని బంధువుల పేరు చేర్పేయమంటే ఒక 15 మంది పేరు చేర్పేసింది ఆ అమ్మాయి. నీకు బాగా ఆప్యాయంగా లేనటువంటి స్నేహితుల పేర్లు కూడా చేర్పేయంటే చేర్పేసింది. చివరికి 4 మిగిలారు. ఎవరంటే భర్త, కొడుకు, తల్లి, తండ్రి. 4 పేర్లు మిగిలి. ఈ ఆర్గనైజర్ ఏం చేశారంటే,
ఆలోచించండి సమాధానం. 3 పేర్లు తీసేయండి. ఎవరు? అదండి ఆప్యాయత అనేది జీవితాంతం ఉండేదని. మిస్టర్ పిఎం కృష్ణారావు గారు వాళ్ళ మిస్సెస్ చనిపోయిందని ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకరిని ఆప్యాయతగా చూసుకోవాల్సింది, చనిపోయే వరకు ఉండాల్సింది తోడుని ఎప్పుడు కూడా మీరు మిస్బిహేవియర్ చేయకండి. అది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఆ నలుగురిలో ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే తల్లిదండ్రుల పేరు తీసేసింది, కొడుకు పేరు తీసేసింది, చివరికి మిగిలింది భర్త. ఆ ఆర్గనైజర్ అడిగాడు, ఏమ్మా డిలీట్ చేయమంటే అలా చేసుకొచ్చావేంటి? నిన్ను కని పెంచి నటువంటి తల్లిదండ్రుల పేర్లు చెప్పేశావు. 9 నెలలు నీ కడుపులో పెట్టుకొని పెరిగిన కుర్రాడి పేరు తీసేశావు, కొడుకు పేరు. మరి భర్త పేరు మాత్రమే ఉంచావేంటమ్మా అంటే, మాట వింటే మీకు తెలుస్తుంది. అతను నా భర్త అండి. నేను బ్రతికున్నంత కాలం ఇంచుమించుగా ఒక 4-5 ఏళ్ళు అటు ఇటుగా నన్ను జాగ్రత్తగా చూసుకునేది నా భర్తే. కాబట్టి ఆయన పేరు మాత్రమే ఉంచా. నేను కన్నారు, సంతోషమే. కానీ మీరు ఇంకో 10-15 ఏళ్ళు చనిపోతారు. మరి కొడుకుని ఎందుకు తీసేసావమ్మా అంటే, వాడు చదువుకుంటున్నాడు, ఏదో ఒక వ్యాపారం చేసి వెళ్ళిపోతాడు. ఎక్కడికో రెక్కలు వచ్చినాయి, వెళ్ళిపోతారు. మరి నాకు తోడుగా ఉండేది ఎవరు? నా భర్త. కాబట్టి మీ భార్యను కూడా తీసుకొచ్చి ఉంటే ఇవాళ చాలా ఆనందంగా ఉండేది, అవునా? మరి చాలా 3 నిమిషాలు టైం ఇచ్చారు, నాకు చాలా సంతోషం. కానీ క్రమశిక్షణ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది, ఆప్యాయత అనేటువంటిది మాత్రం చాలా విలువైనటువంటిది. దయచేసి పోసుకునేవాడు ఆయన అంటే అంత క్రమశిక్షణగా పెంచారు, తర్వాత వదిలేశారు. అప్పుడు ఇక క్రమశిక్షణ అవసరం లేదు. మరి మీ ఆర్గనైజేషన్ చాలా సంతోషంగా ఉంది. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో మా ఎంపీసీలో 29 మంది పిల్లలుంటే ఇప్పటికీ కూడా నేను 20 మంది పేర్లు చెప్పగలను. నేను 20 మంది పేర్లు మనం అలాంటి అనుభూతి పొందాలి అంటే ఇవాళ మీరు పొందుతున్నటువంటి అనుభూతి, చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ మీ హృదయాల్లో అంత ఆనందాన్ని నేను చూశాను ఇక్కడ. కాబట్టి చాలా సంతోషం. మరి అతను ఇక్కడ కట్టబట్టుకొని కూడా పాపం లేటగా ఉన్నాడు. మరి అయినా కొంచెం అలవాటు చేస్తూనే ఉన్నారు. ఆ అలర్ అనేటువంటిది ఆ వయసులో అవసరం, ఈ వయసులో. మీ పిల్లలకి క్రమశిక్షణ చెప్పాలంటే మీరు క్రమశిక్షణ పాటించాలి ముందు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా సంతోషం తెలియజేస్తూ, మీ అందరూ మీ పిల్ల పాపంతో, మీ భార్యతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మరి ఇంతలో సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా సమయం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలుసుకోవడం ఈ ప్రోగ్రాంలో నేను కనిపించే అవ్వాల్సింది Thank you, sir. పేరు మధు. శ్రీనివాసరావు
ఆ గురువులందరికీ పాదాభివందనం. ఈ ఆత్మీయ సమ్మేళనం నామకరణం చాలా 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 సంతోషం, చాలా నమస్కారం. సార్ ప్లీజ్ సార్ అందరూ గట్టిగా చెప్పండి కొట్టాలండి. నమస్కరిస్తున్నాను. వాయిస్ ఉన్నారు వాయిస్ మీకేదైనా బాధ లేకపోతే Yes, వినిపిస్తుంది. దయచేసి అందరూ సైలెంట్ గా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను సార్. వైవి రాజు గారు మాట్లాడతారు. మీరు సంతోషంలో మీరు చాలా సంతోషంలో మీరు బాధగా మీకు మీ అందరికీ మంచి జరగాలని, మీ పిల్లలంతా అభివృద్ధిలో రావాలని, మీరు ఇంకా పైకి వెళ్ళాలని చెప్పేసి ఎంతగానో ఆశించేవాడు. మీ తల్లిదండ్రులాగా మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీ యొక్క అభివృద్ధిని కోరుకుంటారో మేము కూడా అలాగే కోరుకుంటాం. కానీ నేను ఎమోషనల్ అయ్యాను. మా ప్రియ శిష్యుడు ఏమి వెంకటేశ్వర అందరూ గవర్నమెంట్ దగ్గర మనిషి, మన హై స్కూల్లో మన స్కూల్కే వెళ్ళదీసినటువంటి మనిషి అయినా అటువంటి వ్యక్తి 4 సంవత్సరాల బాధకి ఆయన నిలబెట్టినప్పుడు నేను వెళ్ళాను. నా పెద్ద నీళ్ళు ఆగలేదు, పక్కకు వచ్చేసాను. ఐ వాజ్ సో ఎమోషనల్. ఇట్స్ బికాస్ మై స్టాఫ్ గాడ్ లివ్స్ టు he was before hardship by the government of 1 day or 2 days for several years. So people read to me. So ఇప్పుడు మీరంతా కూడా ఇంకా ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను. నన్ను ఆహ్వానించేందుకు మరొకసారి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎంత విజ్ఞానం ఏమి కనుక ఏమి సాధించాలన్న స్థితి వెళ్ళిదండి పాత పాఠాలు చెప్పుకో పంతులయ్యా అని రాసుకుంది. పాత పాఠాలే కాలాన్ని నేను రిటైర్ అయిన తర్వాత నేను పొందుతున్న శిష్యులైన నాకు జీవితమున ఎవరు దిగ్గజాల బట్టి తీశాను చెప్తారు వెలుగు తెలుగు నేల వారి వలన. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్నటువంటి మా గురువులందరికీ పాదాభివందనాలు. వాసులు 83-84 బ్యాచ్ రీయూనియన్ జరుగుతుంది రావాలంటే మీ బ్యాచ్ నాగేంబర్ యాప్ మా బ్యాచ్ వాళ్ళు అయిపోయిందని అయినా విద్యార్థిగా మీరు రావాలి అని అంటే సరే అభిమానంతో పిలుచుకున్నారు కదా అని చెప్పి వచ్చాను. తెలంగాణ 5కి లేచి హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా ఇదే వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సర్ప్రైజ్, ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటంటే నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మన మాస్టర్లు అందరినీ మీరు పిలవడం, వాళ్ళందరినీ ఈరోజు కలుసుకునే అదృష్టాన్ని అవకాశాన్ని నాకు కలగజేసినందుకు నేను దూరం నుంచి వచ్చిన దానికి సార్థకత చేయకూడదు అనుకుంటున్నాను.
మధ్యన బయట ఎక్కువ తిరగడం లేదు. కృష్ణారావు కూడా కృష్ణరావు సార్ కూడా ఎక్కువగా బయట తిరగట్లేదు. అయినా కానీ వారిని తీసుకొచ్చినందుకు ముందు మీ అందరికీ నా వ్యక్తిగతంగా కృతజ్ఞత తెలియజేస్తాను. జానకిరావు గారు మనకి ఎక్కువ క్లాసు మాకెప్పుడు ఎక్కువ క్లాసులు తీసుకునేవారు కాదు. ఆయన బేసిక్గా ఐటీఐ కదా సార్, ఐటీఐ మల్టీపర్పస్ ఇంజనీరింగ్ సెక్షన్లో ఉండేవారు. సో రెగ్యులర్ క్లాస్ అంటే ఎం కృష్ణరావు సార్ అయితే మాకు ఇంగ్లీష్ టీచరు, వైవిరాజ్ గారు పిఎం కృష్ణరావు గారు చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తుండిపోయినాయి. ముఖ్యంగా వైవిరాజ్ గారు అయితే శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది అని గుండె బొమ్మేసి అక్కడి నుంచి ధమనులు, సిరలు, ఓర్ధ్వశిర, అలాగే ఊపిరితిత్తుల్లోకి ఎలా రక్త ప్రసరణ జరిగి అక్కడ మళ్ళీ ఆక్సిజన్ తీసుకుని మళ్ళా గుండె దగ్గరికి వచ్చి మిగిలిన శరీర భాగాన్ని పంప్ చేస్తుంది అనేది ఆ బొమ్మ ఇప్పటికీ మైండ్లో అలా ఉండిపోయింది. ఆయన చెప్పిన ఆయన ఎప్పుడైనా సరే ఏ పాఠం చెప్పినా కానీ మనసుకి అలా హత్తుకుపోయేలా చెప్పేవారు. అంత గొప్ప టీచర్లు దగ్గర చదువుకున్నాం కాబట్టి మనం జీవితంలో ఇంత పైకి వచ్చామనేది నేను ఎప్పుడు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే సైన్స్ ల్యాబ్, నేచురల్ సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేయించి దాన్ని దుమ్ము దులిపి అందులో బోర్డు అన్ని పటాలు అన్నీ ఉండేవి. అవన్నింటినీ అంత చదివించేవారు వైవిరాజ్ గారు. అలాగే పిఎం కృష్ణారావు గారు అయితే చాలా జోకులేస్తూ క్లాసుని పిల్లల్ని నవ్విస్తూ పాఠాలు చెప్పేవాడు. అవే బాగా గుర్తుండిపోయాయి. ఆయన ఫేమస్ డైలాగ్ ఇంకా గుర్తు, ఇంగ్లీష్ ఈజ్ ఎ లత్కోర్ లాంగ్వేజ్ అనేవాడు. పియూటీ పుట్ అయితే పియూటీ బట్టలాగా. సో అలాగే విష్ణుశర్మ గారు పాపం కాలం చేశారు. వారు కూడా ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు. అలాగే భూపతి రెడ్డి గారు అని మ్యాథ్స్ టీచర్ ఉండేవారు. ఆయన ఒక అద్భుతమైన టీచరు, మంచి బూతులు మాట్లాడుతూ కూడా మ్యాథ్స్లో మాత్రం బ్రహ్మాండమైన టీచరు. అలాగే గంగయ్య మాస్టర్ తెలుగు టీచరు. వీళ్ళందరూ మనకి చెరగని ముద్ర వేశారు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. మన అదృష్టం ఏంటంటే నూజివీడులో ఉండడం, నూజివీడు స్కూల్లో చదువుకోవడం మన అందరూ అదృష్టం. యమారపాల పూర్వీకులు కట్టించినటువంటి మహాద్భుతమైన స్కూలు. కృష్ణా జిల్లా మొత్తానికే ఎవరూ పోటీ పడలేనటువంటి ప్రాంగణాన్ని, భవనాల్ని నిర్మించి వాళ్ళ వారసత్వంగా నూజివీడు పట్టణానికి ఇచ్చారు. అటువంటి గొప్ప స్కూల్లో చదువుకునే అదృష్టం మనందరికీ కలిగింది. స్కూల్లో టీచింగ్ స్టాండర్డ్స్ కానీ, అలాగే స్కూల్ పరిసరాలు కానీ, ఆ స్కూల్లో ఉత్తీర్ణత శాతాల్లో కానీ నూజివీడు స్కూల్తో కేవలం మోపిదేవి స్కూల్ ఒకటే పోటీ పడగలిగింది కృష్ణా జిల్లా మొత్తం మీద. అంత గొప్ప స్కూల్లో మనందరం చదువుకున్నాం. ఒకసారి గతాన్ని నెరవేర్చుకుంటే మన ఎంత దృష్టిలో మనకు తెలుసు. ఈ రోజున ఎంత డబ్బు పోసినా ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ, ఎన్ని లక్షల జీతాలు ఇచ్చినా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ వైవిరాజు గారు, కృష్ణారావు గారు, విష్ణుశర్మ గారు, వెల్లూరు వెంకటేశ్వరరావు లాంటి టీచర్స్ దొరకడం దాదాపుగా అసంభవం. ఎక్కడో డ్యూటీ పోయి ఒక గ్రామంలో ఉంటారేమో. కానీ ఇంతమంది గొప్ప టీచర్ల దగ్గర మనం చదువుకున్నందుకు మనందరం ఏమి స్కూల్ ఫీజు ఏం పే చేసేవాళ్ళు రూపాయలు పెట్టుకుంటాం. అలాగే ట్యూషన్ కూడా చెప్పేవాళ్ళు సాయంత్రం కూడా. సో దాని నుంచి కూడా 6వ తరగతి నుంచి భాస్కరరావు దగ్గర ట్యూషన్, తర్వాత
రాంబాబు గారి దగ్గర, రాంబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత లైబ్రరీ మాస్టర్ దగ్గర, ఆ తర్వాత నేర్పించిన ఇంగ్లీషు నన్ను ఇప్పటికీ కాపాడుతా ఉంది. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న నేను ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్లో కొంచెం ఇబ్బంది పడ్డా, మొదటి ఫస్ట్ 6 months. ఆ తర్వాత అలవాటు అయిన తర్వాత ఇంగ్లీష్ మనం తెలుగు మీడియంలోనే చదువుకున్నావా అని నాకే ఆశ్చర్యపోయేలాగా ఇంగ్లీష్ చదవడం కానీ, రాయడం కానీ, మాట్లాడడం కానీ అనర్గళంగా వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా నేను ఎవరిని అంత సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే సరైన పదాలు వాడడంలో కానీ అంత కానీ మనకి ఇంగ్లీష్ టీచర్స్ చాలా శ్రద్ధ వహించి చిన్నప్పటి నుంచి రెవరెండ్ మార్టిన్ గ్రామర్ బుక్లో అవన్నీ చదివించి చాలా చక్కగా చెప్పేవాడు. కాబట్టి మన ఫౌండేషన్ చాలా గట్టిగా పడింది. దాని నుంచి మనం ఏ క్లాస్ వెళ్ళినా, తర్వాత ఏ కోర్సెస్ చదివినా కానీ ఇవన్నీ మనకు పనికొచ్చినాయి. నాకు నేనే ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే మనమేనా ఇంత చిన్న ఊళ్ళో చిన్న స్కూల్లో చదివి వచ్చింది అని ఆశ్చర్యపడతారు. దీనంతటికీ కారణం మన టీచర్స్ మాత్రమే. వాళ్ళందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి నాకు సంబంధం లేకపోయినా కానీ నన్ను పిలిచి గౌరవించినందుకు మీ 83, 84 బ్యాచ్ అందరికీ నా కృతజ్ఞతలు. నూజివీడు గొప్పతనాన్ని, నూజివీడు పట్టణం కానీ, నూజివీడు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గొప్పతనాన్ని మనం ఒక తరంగా, మన తరం దాన్ని ముందుకు తీసుకుపోదాం. నూజివీడికి మంచి వైభవాన్ని, పునర్వైభవాన్ని నేను అంతగాని ఇంకా మంచి పాతకాలం నాటికంటే కూడా గొప్ప వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యతని మనం అందరం తీసుకోవాలి. అదొకటే మనం నూజివీడికి ఇవ్వగలిగినటువంటి, తిరిగి ఇవ్వగలిగినటువంటి పేబ్యాక్. అక్కడి నుంచి మనం ఏం చేయలేము. కాబట్టి మీరందరూ ఇప్పుడు దాదాపు 55, 60 మధ్యలో ఉండుంటారు. మీ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి చాలా మందికి. మీరందరూ కూడా ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వివిధ వ్యాపకాల్లో ఉన్నవాళ్ళు అందరూ ఇలా ప్రతి సంవత్సరం, మా బ్యాచ్ కూడా ప్రతి సంవత్సరం దసరాకి ముందు రోజు, దసరా తర్వాత, దసరా ముందు రోజు క్రమం తప్పకుండా గత 3 ఏళ్లుగా కలుస్తున్నాం. మీరు కూడా ఈ బ్యాచ్ అందరూ ప్రతి సంవత్సరం కలిసి 4 మాటలు మాట్లాడుకుని నెక్స్ట్ ఇయర్కి ఏం చేద్దాం అనేది ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని నూజివీడికి తిరిగి ఏమి ఇవ్వగలం అనే దాని గురించి ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీ యొక్క బ్యూటిఫుల్ మెమరీస్ అందరితో షేర్ చేసుకొని, ఉపాధ్యాయులు నిజంగా మీ యొక్క అనుభవం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరగబోతుంది. నేను లిస్ట్ చెప్తాను, 1 by 1 వచ్చేసి ఇందులో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఈ సన్మానం చేయబోతున్నాం. రామ్ సింగ్ గారు, బాలాజీ సింగ్ గారు, ఫారూక్ గారు, ప్రభాకర్ గారు, ప్లీజ్ మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చేవలసిందిగా కోరుకుంటున్నా అండి స్టేజ్ దగ్గరికి. సో గౌరవనీయులు జానకి రామయ్య గారు ఇక్కడికి విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నా అండి. అందరూ కూడా ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అండి. సార్ తిప్పండి సార్, బుక్ తిప్పండి. ఓకే, మా వైపు తిప్పండి సార్, మా వైపు గడన్ సార్. రెడీ సార్. ఓకే సార్. సరే అందరూ చప్పట్లు కొట్టాలి. విషయాలు ఎక్కడికి వెళ్ళిపోయింది? సో గుర్తు చెయ్యము, మీరే చేయాలి, చప్పట్లు కొట్టాలి. సూపర్. మెమోంటో కొడి.
సార్ ఒకసారి సార్ ఒకసారి కెమెరా అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనంలో మీ యొక్క ఉపాధ్యుడికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా సంతోషకరం. From శివ శ్రీనివాసరావు గారు, మొహమ్మద్ గారు, సాయి కి సన్మానం చేయటకు వీరందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చేయాలండి. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. సూపర్. సో స్టేజ్ ఎక్కాలండి, అందరూ కూడా స్టేజ్ మొత్తం డబ్బా సైడ్ ఉన్నాయండి సార్ రెడీ సార్ రెడీ అందరూ కూడా చక్కగా కోరుకుంటున్నారండి. కోరుకుంటున్నారండి. సార్ రెడీ సార్ రెడీ ఓకే సార్ సింగిల్ వచ్చారు సార్ మీరు ఓకే సార్ నారాయణ బి గారు, సురేష్ బాబు గారు, ఇమ్లీ బాబు గారు, సూర్యనారాయణ గారు, వీరేంద్రయ్య గారు, సార్ దండే మురళి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సో ఇవైపు ఇద్దరు రావచ్చండి, ఇక్కడ నుంచి వచ్చి. సార్ అది కూడా ఎవరు మెమోంట్ ఎవరు సార్ రెడీ సార్ రెడీ గ్యాప్ తోటి అందరూ వస్తారు సార్కి ఇచ్చేయండి పూర్తిగా ఇచ్చేసి ఓకే సార్ ఇచ్చేయండి సార్ రెడీ సార్ రెడీ సార్ ఓకే సార్ మొత్తం వచ్చాడు ఇది ఒప్పుకొని గ్రూప్ తీసాము సార్ ఇచ్చాడు తిరుపతి రావు గారు, అప్పారావు గారు, రాజేశ్వరరావు గారు, రంగారావు గారు, రవికృష్ణ గారు, మురళి గారు, శివప్రసాద్ గారు, బెంకా నాయక్ గారు, ప్రసాద్ గారు, జైపాల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాండి. సో మరొకసారి తిరుపతి రావు గారు, అప్పారావు గారు, రాజేశ్వరరావు గారు, రంగారావు గారు, రవికృష్ణ గారు, మురళి గారు, శివప్రసాద్ గారు, బికా నాయక్ గారు, ప్రసాద్ గారు, జైపాల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
విషయం ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. మన ఏబీ వెంకటేశ్వర గారు చూస్తే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. నేను చదువుకునే రోజుల్లో రూమ్లో వచ్చి లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ గేట్లో వచ్చి పైన ఒక స్లోగన్ రాసింది ఇంగ్లీష్లో, వాట్ యు ఆర్ ది ఫేస్ షల్ బి, వాట్ యు ఆర్ ది ఫేస్ షల్ బి. దానికి మరి ఏమి వెంకటేశ్వరరావు గారు దాని ఉద్దేశం ఏంటంటే, నీవు ఎలాగైతే ఉంటావో నీ జాతి కూడా అలాగే ఉంటుంది. నీవు ఎలాగైతే నీ కుటుంబ బాధ్యతలు తండ్రిగా నువ్వు నిర్వహిస్తావో నీ కుటుంబంలో నీ పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళందరూ అలాగే ఉంటారు. అలాంటి సమాజానికి కావాలని తల్లిదండ్రులుగా బాధ్యత వహించి మీ బాధ్యతను నిర్వహించాలి. అప్పుడు ఒక ఏబీ వెంకటేశ్వర గారు కాదు, వందలాది ఏబీ వెంకటేశ్వర గారు ముందుకు వస్తారు కుటుంబాలు. ఇప్పుడు అలాంటి ఏబీ వెంకటేశ్వర గారు మన దేశానికి ప్రపంచానికి చాలా అవసరం. వారు చూస్తుంటే నాకు మాట్లాడాలనిపించింది. ఆ రోజుల్లో వీరభద్రరావు గారికి మాజీ వీరభద్రరావు గారికి ఇంటాడు సార్. ఆయన కథ వచ్చుకుంటే స్కూల్లో పిల్లవాడు గ్రౌండ్లో ఉండేవాడు కాదు. ముందు ఆయన ఒకటే అనేవాడు, క్రమశిక్షణగా మీరు విద్యార్థి క్లాసులో చూసినట్లయితే చదువు అదే వస్తుంది వాళ్ళకి, మీరు చదువు చెప్పక్కర్లేదు. క్రమశిక్షణగా కూర్చోవడం, పుస్తకాలు తీసుకోవడం, చదవడం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే తీర్చడం, అది చదువు విధానం. మీరు వచ్చేసి మీరు నేర్చుకుని లెక్చరింగ్ చేస్తే కాదు. మీరు చెప్తూ ఉన్నారు, వాళ్ళు వెనక మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు సైలెంట్గా చదువుకునేట్టుగా మీ అన్ని కళ్ళే కాదు, క్లాసులో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని కళ్ళు ఉంటాయి. ఇంకా గుర్తుపెట్టుకోండి, అంతమంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఒక టీచర్గా మీ టాలెంట్ ఏమిటో పిల్లలు చెప్తారు, తల్లిదండ్రులు చెప్పరు, పిల్లలు చెప్తారు. అలాగే ఇప్పుడు ఆ స్లోగాన్ని ఆయన అందరికీ కూడా క్రమశిక్షణగా చదువు చెప్పుకునేది టీచర్స్ అందరికీ చెప్తా ఉండేవారు కదా, చిన్నవాళ్ళు బాగా. ఇప్పుడు ఆ స్లోగాను గుర్తొచ్చిందన్నమాట. మాట్లాడాలని మాట్లాడుతున్నాను. ఆనాడు చదువుకున్నప్పుడు బాటోరి సింహం అన్నారు వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత కొండవేటి సింహం, ఇలాంటివన్నీ మనం చదువుకున్నాం. కానీ ఈనాడు నూజివీడి సింహం, నూజివీడే కాదు దగ్గర అంతర్లే పెట్టుకున్నారు. ఆ ధైర్యానికి నిలబడి నీతి నిజాయితీగా ధర్మంగా పోరాడికి వచ్చినటువంటి మహాన్ వ్యక్తి. అలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజానికి చాలా అవసరం. బాధ్యత తీసుకొని ఇప్పుడు నవతరంలో విద్యార్థులు నాకు ఆయన చెప్పి ఆ తరంలో ఆయన బాధ్యత తీసుకొని అది అభినందిస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే నేను చదివే రోజుల్లో లోయర్ క్లాసెస్ టీచర్గా నడుస్తాను, కానీ హైయర్ క్లాసెస్ టీచర్స్ రాజుగారు, కృష్ణ గారు, సత్య ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో హైయర్ క్లాసెస్ ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఉంటారు. ఆయన క్రమశిక్షణ విద్యార్థులు చెప్పబట్టి ఈ రోజున గద్దలేనట్టుగా ఎవరి భారతదేశంలో అందరికీ తెలిసేటువంటి వ్యక్తిగా నిలబడి ధైర్యంగా పోరాడినటువంటి వ్యక్తి చాలా అవసరం. ఈ రోజున కానీ మహారాజు గారు కలిసిలో చదువుకొని కాలేజీలో చదువుకొని అలాగే నేను ఇప్పుడు వాళ్ళు రికార్డ్ చేసిన మీలాంటి ముగిడి స్వభావం చాలా తయారు చేయండి. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువులు చేస్తారు, భక్తివాళ్ళు పాల్గొవాలని శ్రీహరి 5 ఒక మాట చెప్పాడు. ఈ నిద్రలో కొద్దిగా వెనకబడిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నట్టు కాదు అని వెంకటేశ్వరరావు గారు చెప్పారు. నూజివీడు కూడా అయినంత సేవ చేసి మరి నూజివీడిని చనిపోయారని. సో వారందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ వారి కోసం ఒక 1 minute సైలెన్స్ పాటిద్దాం. వారి కోసం
సో 1 minute సైలెన్స్ పాటిద్దామండి ప్లీజ్. జోహార్ అమరులకు. I will educate others about the dangers of planet belongs to us and we only can save it for our security and bright future. Thank you. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు,
రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఊయలుగలే ఒక్క తల్లి ఒడిలో, అనుకోకుండా కలిసాము చిన్ననాడు బడిలో. నీకు నాకు లేదు ఏ రక్త సంబంధం, కులము మతము చూపనిది గొప్ప అనుబంధం. స్నేహమంటేనే ఆనందం, స్నేహితుడు ఉంటేనేమో అందం. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము. స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భూమిలో అద్భుతము. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము. స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భూమిలో అద్భుతము. ఆకి ఎంగిలికి ఆనవాళ్లము, చీకటిలో వెలిగే మెనుగురులం. ఆకలి మరిసిన ఆట కోయిలై ఆడి పాడినోళ్ళం. తిట్టుకుంటము కొట్టుకుంటము, భుజం పైన చెయ్యేసుకుంటము. అన్నదమ్ముల ప్రేమ కంటే అపురూపంగా ఉంటాం. నాది అంటూ లేనే లేదే భేదం, తనువులు వేరైన గాని ఒకటే రామనవాదం. త్యాగమంటేనే దోస్తాని, విడిచుండలేమురా నేస్తాని. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము. స్నేహాన్ని మించి ఏమున్నది రాయి భూమిలో అద్భుతము. అరే ఒరే అనే పిలుపులోనే దాగున్నది అమృతము. ఏమున్నది రాయి భూమిలో అద్భుతము. అమ్మ నాన్నలకు చెప్పలేనివి, ఆలు పిల్లలతో చెప్పుకోనివి, కష్ట సుఖాలను ఇష్టంగా కలబోసుకుంటామురా. గుడ్ ఈవినింగ్. దయచేసి పెట్టొద్దని మీ కాలు కొట్టుకుని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఫోన్ నిండా అయ్యే గుడ్ మార్నింగ్ ఒకటి పెడితే ఒకటి పెడితే ఇంకోడు. దయచేసి ఆ గుడ్ మార్నింగ్ తీసేయండి. మన బ్యాచ్ పెట్టలకు ఏదైనా అవసరం ఉందనంటే దాని వరకు పెట్టండి. టాప్ స్టూడెంట్ కొన్నిసార్లు చెప్పాం, మళ్ళా ట్యూషన్ కానీ 3 సంవత్సరాలు మళ్ళీ తప్పాం. మా ఫాదర్ రిక్వెస్ట్ చేసి మాస్టారు పచ్చి ఉండాలి. వీడు నవ్వేస్తున్నాడు, వీడికి ఏమర్థమైందో ఆయనకి ఏమర్థమైంది వీడికి తెలియదు. వీడియో తీసేది పచ్చి ఉంది. కాపీ కూడా ఇంత స్టేజ్ కానీ బెస్ట్ ఫ్రెండ్ అండి. అన్నయ్య ఉంటాం కదా, తమ్ముడు అదో
అరే వాడి సార్ వాడి నువ్వు డబ్బాయి తీసుకొచ్చావుగా ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా చేసినందుకు నిజంగా నా ధన్యవాదములు. ఒక డైలాగ్ నా దగ్గర చెప్పాను దాకా ఇంతకు ఒక డైలాగ్ చెప్పాను దగ్గర నిజంగా చెప్పు డైలాగ్ నా దగ్గర చెప్పిన డైలాగ్ బయట గొప్ప విషయం చూడండి. వీళ్ళ ఫాదర్ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, మా ఫాదర్ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు నేను తప్పాం. మళ్ళీ కలిసి అందరూ చక్కగా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పుడు మన మిత్రులు బాగుంటారు, అందరూ కామ్గా ఉన్నారు. ఈయనకి ఆపరేట్ చేసే బాధ్యత నాదండి. మా అన్నయ్య గారి అబ్బాయి ఆర్థోపెడిక్ ఎంఎస్ ఆర్తో విజయవాడ సత్యనారాయణపురంలో బృందా హాస్పిటల్స్ మాదండి తీసుకొస్తే నేను ఫ్రీగా మోకాల్సి ట్రీట్ చేసి నేను చేసి వాడటానికి ఎదుర్కొన్నా ఉంది హాస్పిటల్లో. మీరు ట్రీట్ చేసి మొత్తం చెప్పి వేసి పెట్టారు. గజన్నైవ వ్యాఘ్రం నైవ జనైవ చ అజాపగ్రం బలింద్రియాకో దేవో గర్భాఘాతకః. మన దశరూపంలో లాస్ట్ లో ఉంది, గుర్తుందో లేదు ఎవరికైనా సరే. అక్కడ పాట నేర్పించాడు హైస్కూల్ దానికి తీసుకెళ్ళి. జన జాగృత నవ భారత మహోదయం, జన జాగృత నవ భారత మహోదయం. ఈ కనులతో కాంచుదా, ఈ జీవితమున సాధించుదా. జన జాగృత నవ భారత మహోదయం. మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతను గుర్తెరిగి అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలచి. అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలచి జాతిని సేవించుదా. సార్ వన్స్ మోర్ అందరికి చూడండి సార్. ఇంకా ఉన్నారా? ఇది అందరు కావాల్సిన ఫోటో కాబట్టి అందరికి వస్తారు. 12 సంవత్సరాల నుంచి ఎవ్వడు కూడా మాట్లాడాలి, అలా ఉండాలి కదా. ఓకే రైట్ తీసుకో.
ఓకేనా? మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలు దిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం, ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం, ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి, హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి, ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే
చేసే దైవం స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి? చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి? అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం.